ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు యెరూషలేమును ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నాడు. యెరూషలేము దాని నివాసులంతా దేవునికి వ్యతిరేకమైపోయినప్పటికీ దాని పట్ల ఆయనకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయని, దాన్ని శుద్ధి చేసి దానికి నీతి న్యాయాలను తిరిగి కలిగిస్తానని, దాని మీద ఆయన హస్తము పెట్టి క్షారము వేసి దాని మస్టును నిర్మూలము చేసి దానిలో కలిపిన తగరమంతయు తీసివేయుదునని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది జరగాలంటే ఆ నగరానికి బాధలు, ఇబ్బందులు, పోరాటాలు తప్పనిసరి. ఇదే విధంగా దేవుడు తన పిల్లలందరి విషయంలోనూ వ్యవహరిస్తాడు. తన పిల్లల్లో ప్రతి వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు, క్రమశిక్షణ వారికి నేర్పిస్తాడు. మనం ఏమై ఉన్నామో దానిని, మన ఆలోచనలను, మన నమ్మకాలను, మన క్రియలన్నింటినీ ఆయన పరీక్షకు గురి చేసి శోధిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఈ లోకం పరీక్షా ప్రదేశం. దేవుని వెండిని శుద్ధి చేసే కొలిమి ఇది. అంటే ఇక్కడ దేవుడు నమ్మకాన్ని, గుణాలను శుద్ధి చేస్తూ వికసింపజేస్తూ ఉన్నాడు. ఇది ఒక అరణ్య ప్రాంతం, ఒక ఎడారి. ఇక్కడ కఠినులైన మనుష్యులు విశ్వాసులను వేటాడి పట్టుకొని వారిపై మోయరాని బరువులను మోపడం, గర్విష్ఠులు వారిపై స్వారీ చేస్తూ వారిని దూరిలో తొక్కివేయడం జరుగుతుంది. అయితే ఇదంతా దేవుని మంచి ఉద్దేశాలు నెరవేరేందుకే. ఇది దేవునికి చెందిన లోహాన్ని ముందు కొలిమిలో కాల్చి తర్వాత నీటిలో ముంచడం ద్వారా చేవ పెట్టడం, పదును చేయడం జరుగుతున్న స్థలం. ఈ విధంగా పరిశుద్ధులు దృఢపడతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలు నీకు వ్యతిరేకమైపోయినప్పటికీ వారి పట్ల నీకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయని,
నీ పిల్లల్లో ప్రతి వ్యక్తిని నీవు పరీక్షించి క్రమశిక్షణ నేర్పిస్తావని, నీ మీద నమ్మకముంచిన వారికి ఈ లోకం పరీక్షా ప్రదేశమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమీ సంగతులను ఎరుగుదుము గనుక సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.